అందరము చేతులు చాచి దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. మంచి కాపరి వందనం, మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం, మంచి కాపరి స్తోత్రం. ప్రేమామయుడా వందనం, ప్రేమామయుడా వందనం, ప్రేమామయుడా స్తోత్రం. ప్రేమామయుడా స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రార్థన క్రైస్తవునికి శ్వాస లాంటిది. ప్రార్థన క్రైస్తవునికి మనం పీల్చేటిని గాలి లాంటిది. మనం గాలి పీల్చటం ఆపితే ఏమవుతాం? చచ్చిపోతాం. గాలిని పీల్చటం ఆపివేస్తే ఏమవుతాం? మరణిస్తాం. క్రైస్తవుని యొక్క ఆత్మీయ జీవితం కూడా అంతే. ప్రార్థించటం ఆపిన క్రైస్తవుడు ఆత్మీయంగా మరణించినటువంటి వానితోటి సమానం. వెన్ వి స్టాప్ ప్రేయింగ్, వీఆర్ ఈక్వల్ టు ఎ డెడ్ బాడీ స్పిరిచువల్లీ. క్రైస్తవుని యొక్క జీవితానికి ప్రార్థన అంత గొప్పది. ఒక భక్తుడు అంటాడు, ప్రార్థన క్రైస్తవుని యొక్క జీవితంలో ఏ విధముగా ఉండాలి అంటే, ఉదయాన్నే తెలిచే తాళం చెవి, సాయంత్రం వేసే తాళం చెవిగా ఉండాలి. అంటే మన జీవితం ప్రార్థనతో ప్రారంభం కావాలి ఉదయం, అదేవిధంగా సాయంత్రం ప్రార్థనతో ముగియాలి. మదర్ తెరేసా గారు ఏమంటారంటే, ఫీల్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ డ్యూరింగ్ ద డే ఎట్ ఎవ్రీ మూమెంట్, అండ్ దట్ ఈస్ ప్రేయర్. ఫీలింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దట్ గాడ్ ఈజ్ విత్ మీ. దేవుడు నాతో ఉన్నాడు అనే సత్యాన్ని నీవు దినములో అనుక్షణము కూడా గుర్తించటమే ప్రార్థన అంటారు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, గొప్ప గొప్ప ప్రార్థనా యోధులు వారి జీవితంలో వారి కొరకై, వారి పొరుగు వారి కొరకై మహా గొప్ప అద్భుతాలను సృష్టించుకున్నారు. ప్రార్థన మనిషి జీవితంలో అద్భుతాలను చేస్తుంది. మానవునికి అలవి కానటువంటి ఆశ్చర్య కార్యాలు చేస్తుంది ప్రార్థన. కాకపోతే మనం ప్రార్థన చెయ్యం. మనం ప్రార్థన చేస్తున్నామని అనుకుంటాం, మనం మోసం చేసుకుంటాం. మనిషి ఎక్కడుంటాడు దేవాలయంలో, మనసు మాత్రం ఎక్కడుంటుంది? ఆయన మీద ఉండదు. ప్రపంచం మొత్తం తిరిగి వస్తుంది అనమాట. మన మనసు బాగా తిరిగేది ఎప్పుడో తెలుసా? చర్చిలోకి వచ్చినప్పుడు. మన మైండ్ బాగా తిరిగి వచ్చేది ఎప్పుడో తెలుసా? చర్చిలోకి వచ్చినప్పుడు. కాబట్టి మనసు బుద్ధి కోతి బుద్ధి. మనసు బుద్ధి ఏ బుద్ధి అండి? అది చూసారు ఎప్పుడన్నా కానీ? ఒక్కసారి నీకు నిలకడగా ఉండదు. దాన్ని చూడండి, ఎట్టంటది అంటనే ఉంటుంది అనమాట. అస్సలు ఊరుకోదనమాట. కాబట్టి జాగ్రత్తగా దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. దాన్ని దేవుని మీద లగ్నం చేసేటట్లుగా చూడాలి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, మానవుడు అనేటువంటి వాడు దేవుని మీద ఆధారపడేటువంటి వాడు. మనకు అవసరాలు వస్తాయి. అవి ఆత్మీయమైనటువంటివి, మానసికమైనటువంటివి, లౌకికమైనటువంటివి, శారీరకమైనటువంటివి, అనేక రకాలుగా ఉంటాయి అవసరాలు. పరలోక ప్రార్థనలో స్వయంగా యేసు ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థనలోనే ఆయనే చెప్పాడు, ప్రార్థన చెయ్యండి. ఏమని? నానాటికి కావలసిన మా అనుదిన ఆహారం మాకు నేటికి ఇవ్వండి, దయచేయండి. ప్రభువే అన్నాడు, మీ యొక్క అవసరతల కొరకే ప్రార్థన చెయ్యండి. అదేవిధంగా పొరుగువారిని మన్నించేటువంటి శక్తి కొరకే ప్రార్థన చెయ్యండి. శోధనలలో పడకుండా ఉండడానికి ప్రార్థన చెయ్యండి, మీరు ప్రార్థన చేయండి అన్నాడు. కాబట్టి మనము కూడా ప్రార్థన చెయ్యాలి. అయితే ఈ ప్రార్థనని మనం ఏదో ఒక డ్యూటీ లాగానో, లేకపోతే పొద్దున్నే ఒక 10 నిమిషాలు చేశాను అయిపోయిందినో, పట్టుదల కలిగి చెయ్యాలి. నిరంతరము ప్రార్థన చెయ్యాలి. ఎలా చేయాలి? మన జీవితమే ఒక ప్రార్థనగా మారాలి. అర్థమైందా? అవర్ లైఫ్ షుడ్ బికమ్ ఏ ప్రేయర్. మన జీవితమే ఒక ప్రార్థనగా మారాలి. మరి పౌలు గారు అంటారు కదా, నీవు తినను తాగినను దేవుని మహిమ కొరకై చెయ్యి అన్నాడు. మన జీవితం ప్రార్థనగా మారాలి. ముఖ్యంగా శ్రీసభ చరిత్రలో గొప్ప గొప్ప పునీతులు ఉన్నారు. ప్రార్థన ద్వారా మహా గొప్ప అద్భుతాలు చేశారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు నేను మీ ముందు ఒక సామాన్యమైన గురువుని
ఏ విధంగాన అత్యంత శక్తివంతమైన కార్యాలు చేశాడో ఆయన వ్యక్తిత్వాన్ని మీ ముందుంచాలనుకుంటున్నాను. పునీత జాన్ మరియ వియాన్నీ గారు. ఎవరండి? పునీత జాన్ మరియ వియాన్నీ గారు. ఆయన లోకానుసారముగా చూస్తే గొప్ప తెలివైనటువంటి వాడు కాడు, పెద్ద టాలెంటెడ్ పర్సన్ కూడా కాదు, చదువులో కూడా కొంచెం వెనకబడినటువంటి వ్యక్తే. అంతగా ఆయన దగ్గర ఈ లోకానుసారంగా చూస్తే పెద్ద పెద్ద గొప్ప గొప్ప అద్భుతాలు చేసే శక్తి ఏమీ లేదు. ఆయన గురువు అయిన తర్వాత కొన్నాళ్ళకి ఫ్రాన్సు దేశంలో ఉన్నటువంటి ఆర్స్ అనే పట్టణానికి పంపించారు, ఆర్స్ అనే నగరానికి పంపించారు. అక్కడ ప్రజలు అప్పటికే విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నారు, దేవుణ్ణి మరచిపోయారు. తాగుడు, అక్కడ ఆ రోజుల్లో ఆ షోస్ అంటే డ్రామాలు వేసేవాళ్ళు అన్నమాట, అర్ధనగ్న ప్రదర్శనలు జరిగేవి. జనమంతా పొలోమని అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఈయన వెళ్ళాడు, కొత్తగా నూతనంగా అభిషేకం పొందిన గురువు, కోటి ఆశలతో కొండంత నమ్మకంతో వెళ్ళాడు. కానీ అక్కడికి వెళితే గుడి పెద్దది, జనం లేరు, జనం రాట్ల దేవాలయంలోనికి. ఇక ప్రసంగాలు చెప్పటం ప్రారంభించాడు. ఎవడో వెంటల్లా ఆయన ప్రసంగాలు ఎవరో ఆయన ప్రసంగాలు వెంటల్లా, ఎంత ప్రయత్నం చేసినా ఏం కుదరటల్లా. ఇలా కాదు అనుకుని ఏం చేశాడంటే ప్రతిరోజు కూడా దివ్య సప్రసాదాన్ని పీఠం మీద ఉంచి మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఒక రోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైంది, 1 నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరం అయింది, కదల్లా జనం. 3వ సంవత్సరం నుంచి అద్భుతాలు జరగటం ప్రారంభమయ్యాయి, ప్రార్థనా అద్భుతాలు జరగటం ప్రారంభమయ్యాయి. జాగ్రత్తగా వినండి. ఆ సంఘం మారింది, పక్కన సంఘాలు మారాయి, పక్కనన్నట్టు పట్టణాలు మారాయి, అందరూ కూడా ఇక్కడికి రావటం ప్రారంభించారు. పాపముతో నిండినటువంటి ఆర్స నగరం ప్రియులారా పవిత్రమైన పుణ్యక్షేత్రంగా మారిపోయింది ప్రార్థన కారణంగా. ఇది సత్యం ప్రియులారా. ఒక సామాన్యమైన గురువు ఎటువంటి పెద్దగా లోకానుసారంగా చూస్తే గొప్పగా ప్రసంగాలు చెప్పలేనటువంటి వాడు, గొప్పగా లోకానుసారంగా చూస్తే పెద్ద టాలెంట్స్ ఏమి లేనటువంటి వాడు ఏ విధంగా ఇన్ని అద్భుతాలు చేశాడు అంటే చివరికి యూరోప్ దేశంలో ఉన్నటువంటి అన్ని పట్టణాల నుంచి, అన్ని దేశాల నుంచి కూడా ఆయన దగ్గరికి వచ్చి పాప సంకీర్తనం చేయటం మొదలుపెట్టారు, పరిశుద్ధుడు అనుకొని. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన కోసం అంట పొద్దున్నే 3 గంటలకి పొద్దున్నే 3 గంటలకి లైన్ ఉండేదంటండి. ఆ లైను సాయంత్రం 17 గంటలకి, అంటే 5 గంటలకి, 6 గంటలకి, 7 గంటలకు, 9 గంటలకు, 10 గంటలకు కూడా అయిపోయేది కాదంటండి. అప్పుడుగా పొద్దున్నే 3:30 గంటలకే లైన్ అయిపోయేదంటండి. అంతగా ఆ యూరోప్ దేశాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పునీత జాన్ మరియ వియాన్నీ గారి దగ్గరికి పాప సంకీర్తనాలు చేయడానికి వచ్చేవారంటండి. పునీత 16వ బెనడిక్ట్ పాపు గారు పునీత జాన్ మరియ వియాన్నీ గారిని విచారణ గురువులకు కాదు, అప్పుడు దాకా విచారణ గురువులు అనుకునేవారండి, ఆయనని గురువులందరికీ పాలక పునీతుడిగా ప్రకటించాడు. నాట్ జస్ట్ ఫర్ ద ప్యారిస్ ప్రీస్, హీ ఈస్ పేట్రన్ సెయింట్ ఆఫ్ ఆల్ ద ప్రీస్. గురువులందరి కొరకై పాలక పునీతుడిగా చేశాడు. మహా గొప్ప అద్భుతాలు చేశాడండి. అయితే సైతానుడు ఆయన వదిలిపెట్టిందా? సైతానుడు ఆయన విడిచిపెట్టిందా? ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి విడిచిపెట్టలేదు, ఆయనతో పోరాడేదండి. ఆయన డైరీలో మనం చదువుకుంటాం ఏంటంటే ఆయన మీద రాత్రి అసలు ఆయన కొద్దిసేపు నిద్రపోయినా కానీ పోరాడేదంటండి. సైతాను డైరెక్ట్గా వచ్చి పోరాడేదంటండి. ఒకసారట ఆయన చంపేయాలని ఆయన నిద్రిస్తూ ఉండగా ఇంత పెద్ద అగ్ని మంటన ఆయన బెడ్ మీద పడేసిందంటండి. ఇవి సత్యాలు ప్రియులారా. మనకి సామాన్య మానవులం ఏంటంటే సాతానుకు దాసోహం అవుతాం కాబట్టి ఆ సాతాను మీద ముఖాముఖిగా మనం పోరాడలేం. పరిశుద్ధులు వాటిని డైరెక్ట్గా చూస్తారు, వాళ్ళతో పోరాడతారు. పునీత జాన్ మరియ వియాన్నీ గారు పాపముతో నిండినటువంటి ఆర్స్ నగరాన్ని పరిశుద్ధ పవిత్ర పుణ్యక్షేత్రంగా ఎలా మార్చారు అంటే ఒకే ఒక కారణంగా. ఏంటిదండి? ప్రార్థన. దివ్య సప్రసాద ప్రభు సన్నిధిలో దివ్య సప్రసాద ఆరాధన ద్వారా. ఈనాడు ప్రియులారా మనం
రెండు ముఖ్యమైనటువంటి సంఘటనలు తెలుసుకుంటున్నాం. ఒకటి, ఒక వ్యక్తి తన అవసరం కోసం తాను ప్రార్థన చేసుకోవటం, అది తన కోసం తాను ప్రార్థన చేసుకోవటం. మనకు అవసరాలు వచ్చినప్పుడు మనం కూడా ప్రార్థన చేస్తాం కదా, చేయరా? చేస్తాం కదా. రెండవది, పరుల కొరకై ప్రార్థన చేయటం, సంఘము కొరకై ప్రార్థన చేయటం, సంఘములో ఉన్నటువంటి వారి కొరకై ప్రార్థన చేయటం. ఈ రెండు రకాల విషయాలు కూడా మనం నేర్చుకుంటున్నాం. లూకాసు సువార్త 18వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూస్తే, 1వ వచనాన్ని చదువుకుందాం జాగ్రత్తగా. లూకాసు సువార్త 18వ అధ్యాయం 1వ వచనము. ఎల్లప్పుడూ ప్రార్థన సలుపుట నిరుత్సాహులు కాకుండుట కొరకు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పాను. ఏం ఉపమానం చెప్పాడంటే అండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం కోసం. నిరుత్సాహపడకూడదు, ప్రార్థనలో నిరుత్సాహపడకూడదు. మనం దేవుడి దగ్గరికి రాగానే సైతానుడు ఏం చేస్తాడంటే, ఇక జాలులే ప్రార్థన, నిరుత్సాహపరుస్తాడు. నిరుత్సాహపరిచే ఆత్మ ఎవరిది చెప్పండి గట్టిగా. ఉత్సాహపరిచే ఆత్మ ఎవరిది? ఎక్కడ చదువుకుంటాం ఇది? బైబిల్లో ఉంటుందండి ఆ మాట. 2వ తిమోతి 1వ అధ్యాయం 6-7 వచనాల్లో ఉంటుందండి. సైతానుడు అనేటువంటి వాడు నిరుత్సాహంతో నింపుతాడు. నెగిటివిటీ ఎక్కడి నుంచి వస్తుందండి? ఫ్రమ్ సేటన్. సైతాను మనల్ని నిరుత్సాహపరుస్తుంటారు. కొంతమంది ఈ మధ్యకాలంలో నుండి విచిత్రమైన రోగాలతో బాధపడుతున్నారు. ఏ రోగాలు అయ్యి? మా పిల్లోడండి రూమ్లోనే కూర్చుంటాడండి, బయటికి రాడండి, ఎవరితో మాట్లాడండి, చదవడండి, ఏ పని మీద ఆసక్తి లేదు. ఏమి లేదంటండి, నో ఇంట్రెస్ట్, అసలు ఇంట్రెస్ట్ లేదు ఏం చేయటానికి కూడా. నిరుత్సాహం, డిస్ఇంట్రెస్టెడ్నెస్. చాలామంది అండి తల్లిదండ్రులు, వాడికి ఏం కావాలి? ఫోన్ ఒకడు ఉంటే చాలు. ఇంకెప్పుడు ఏలు పైకి కిందికి రోగం వచ్చినట్టుగా ఇదే వాడికి. ఫోన్ ఒకడు పట్టుకొని ఏంటి 24 గంటలు ఏంటి, ఇక వేరే దేని మీద ఇంట్రెస్ట్ లేదు. ఇది ఎవరి కార్యం అండి? సైతాను కార్యం. చదవండి ఆ వాక్యాన్నమ్మా, చదువమ్మా నిర్మలమ్మ. తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 6-7 వచనాలు చదువు తల్లి. అందువలననే నా హస్త నిక్షేపణము ద్వారా నీవు పొందుకున్న దేవుని వరమును సజీవముగా ఉంచుకో. పౌలు గారు అంటున్నారు తిమోతి గారితోటి, హస్త నిక్షేపణ అంటే ఏంటి? ఆర్డినేషన్. హస్త నిక్షేపణ అంటే చేతులు తల మీద ఉంచటం. ఈ హస్త నిక్షేపణ ప్రొటెస్టెంట్ చర్చుల్లో ఉండదు, బైబిల్లో రాయబడి ఉందండి. లేయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్. లేయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఆర్డినేషన్. పౌలు గారు తిమోతి గారితో ఏమంటున్నారు? నా హస్త నిక్షేపణ ద్వారా నీవు పొందుకున్న పరిశుద్ధాత్మను పదిలముగా ఉంచుకో, కాపాడుకో పరిశుద్ధాత్మను. ఎందుకని? అది నిరుత్సాహపరచకుండా ధైర్యాన్ని ఇస్తుంది నీకు. చదువమ్మ తర్వాత. సజీవముగా ఉంచుకొను. దేవుడు మనకు వసగిన మనలను, దేవుడు మనకు వసగిన ఆత్మ మన పిరికి వారిని నిరుత్సాహపరచదు మనల్ని. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో తర్వాత చదువమ్మా. నిరుత్సాహపరచదు మనం పొందుకున్న ఆత్మ, పిరికి వారిని చేయదు. అంతేకాదు ఆయన ఆత్మ మనలను శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహముతో అనువానితో నింపుతుంది. ప్రియులారా, దేవుని యొక్క శక్తి మనలో డిసప్పాయింట్మెంట్, ప్రేయర్ లైఫ్లో డిసప్పాయింట్మెంట్ చాలా ముఖ్యమైనదండి. జాన్ ఆఫ్ ద క్రాస్, పునీత తెరేసా ఆఫ్ అవీలా, వీళ్ళిద్దరూ కూడా ప్రేయర్లో 7 స్టెప్స్, 7 స్టెప్స్ ఆఫ్ ప్రేయర్ విన్నారా? దానిలో ఆయన చెప్పేది ఏంటంటే, తెలియనటువంటి వాళ్ళు క్రైస్తవులారా మీరు కూడా తెలుసుకోవాలి. ఆయన ఏమంటాడంటే, ఈ ప్రార్థనా గదులలో, ప్రార్థనా తరగతులలో, ప్రార్థనా అంతస్తులలో కొన్నిసార్లు మనమట టోటల్ డిసప్పాయింట్మెంట్కి వెళ్ళిపోతామంటండి. ఎవరు చేస్తారు ఈ పనిని?
మనం ప్రార్థనలో ఉంటే సైతానుడు భయపడతాడు కదా, ఎలాగైనా కానీ డిస్టర్బ్ చేయాలి. ఈ ప్రార్థన అంతస్తులలో మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే సైతానుడు అంటండి మనం నిరుత్సాహపరుస్తాడంటండి. కాబట్టి మనం దేవుని యొక్క ఆత్మ కొరకే ప్రార్థన చేయాలి. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలంటే దేవుని వేడుకుందాం. మోసే చేతులు నీరసపడిపోతుంటే పొరుగువారు సహాయం చేస్తారు. మనం కూడా ఒకరి కొరకే ఒకరు తోడుగా ఉండి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చూస్తాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా యేసురాజా, ఈనాడు విధవరాలి పట్టుదల కలిగిన ప్రార్థన ద్వారా మేము కూడా పట్టుదల కలిగి ఒంటరి ప్రార్థన చేయాలని చెప్పారు. మోషే కలిసి ప్రార్థన చేయటం ద్వారా సంఘ ప్రార్థన అంతకంటే ముఖ్యమనేది మాకు నేర్పించారు. ఈ ప్రార్థనను మేము మా జీవితంలో విరవక విడవక మరవక ఎల్లవేళలా ప్రార్థన చేసే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి నాయన. ఎన్నో సందర్భాలలో మా జీవితాలలో ప్రార్థన మొదలుపెట్టి శోధనలకు గురి అవుతున్నాము నాయన, నీ నుండి దూరం అయిపోతున్నాము తండ్రి. ఇదిగో పట్టుదల కలిగి ఆ విధవరాలి వలె మోషే ఏ విధముగా చేతులు బరువెక్కినా కానీ విడవకుండా ప్రార్థన చేశాడు, విజయం పొందే వరకు ప్రార్థన చేశాడు, విధవరాలు న్యాయం పొందే వరకు ప్రార్థన చేసి ఉన్నదో మేము కూడా అదే విధముగా జీవించడానికి కావాల్సిన శక్తిని, పట్టుదల కలిగిన ప్రార్థన చేసేటు కృపను మాకు దయచేయమని, ఈ ప్రార్థనలో మమ్మల్ని అడిగినటువంటి వారికి మా కొరకే ప్రార్థన చేయమని అడిగినటువంటి వారందరిని దీవించమని, నీ సన్నిధిలోనికి వచ్చిన వారందరిని ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.